మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు అమరావతి మీద చేసినటువంటి వ్యాఖ్యలు అసందర్భంగా అవాంఛనీయంగా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత మంత్రి నారాయణ ఇస్తున్నటువంటి షాకులు మరొక విధంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అమరావతి రైతులు అక్కడ ఏదో ఇళ్ల స్థలాలు అవన్నీ కూడా కొనుక్కొని వాటి మీద ఆశలు పెట్టుకున్న రియల్టర్లు, స్థానిక ప్రజలు, రైతాంగం వీళ్ళందరికీ కూడా ఇది గోడ దెబ్బ చెంపదెబ్బలాగా ఉంది. సరే, వైసీపీ అంటే ఇప్పుడు అధికారంలో లేదనుకున్నప్పటికీ అంబటి రాంబాబు ఆ పార్టీ తరఫున ఎక్కువగా మాట్లాడుతుంటాడు, అనుభవం కలిగిన వ్యక్తి. ఆయన ఏమంటున్నారు? అసలు ఎవరు అడిగారు మిమ్మల్ని ప్రపంచ స్థాయి రాజధాని కట్టాలని? మా కర్మ కాకపోతే మాకు ఢిల్లీని మించిన రాజధాని ఎందుకు? దాన్ని ఎందుకు మీరు ఇన్ని చెప్పిన వాళ్ళు ఒక్క రాయి కూడా వేయలేదే? అన్ని తాత్కాలిక భవనాలతో ఎందుకు సరిపెట్టారు? 5 ఏళ్ళు మీరు ఎందుకు ఏం చేయలేదు? మేము 3 రాజధానులు అన్నాం నిజమే, కానీ మీరు చెప్పారు కదా ప్రపంచ స్థాయిని ఎందుకు కట్టలేదు? ఎవరు అడిగారు మిమ్మల్ని అని పదే అంటున్నారు ఆయన. ఒకటి, అమరావతి గురించి వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా నేనేమీ మారడం లేదు. కానీ సమస్య అంతా వైసీపీకి ఈ విషయాలు మాట్లాడేటటువంటి రాజకీయమైన, నైతికమైన హక్కు కానీ అవకాశం కానీ ఉందా? నేను సజ్జల రామకృష్ణారెడ్డిని ఎన్నికల ముందు అడిగా, మళ్ళీ కావాలని పోస్ట్ చేస్తా. చంద్రబాబు నాయుడు ప్లాన్ ఏ ప్రకారం కట్టాలనుకున్నారు, సరే అది జరగలేదు, ఆలస్యమైంది. మీరు ప్లాన్ బి ప్రకారం అన్న కట్టుండాలి కదా. 3 రాజధానులు అని చెప్పి మొత్తం దీనికి గ్రహణం పట్టించేసి అక్కడ విశాఖపట్నంలో రిషికొండలో కట్టి అది కూడా ఏమీ పూర్తి కాకుండా ఎందుకో చెప్పకుండా ఇక హైకోర్టు కర్నూలు అన్నది అటే అయిపోయి మీరు చేసింది మటుకు ఏంటి? మీరు అమరావతిలో రైతుల పట్ల, ప్రజల పట్ల బాధ్యత మీకు లేదా? అప్పుడు జేఏసీ చేసిన ఆందోళనలు, వాటి పట్ల వ్యవహరించిన తీరు, వీటి గురించి ఇసుమంచ కూడా మాట్లాడరే. ప్రపంచ స్థాయి రాజధాని కావాలని ఎవరు అడిగారు అంటున్నప్పుడు 3 రాజధానులు కావాలని మటుకు ఎవరు అడిగారు? మిమ్మల్ని ఎవరు అడగలేదే. అది మీరు కూడా చెప్పలేదే. వాస్తవానికి అమరావతికి మేము వ్యతిరేకం కాదని చెప్పారు. ఇప్పటికి కూడా మీరు ఏదో ఒక వితండవాదం చేస్తుంటారు. మేము న్యాయ రాజధాని అవే కదా తీసుకుపోతా ఉన్నాం, అమరావతిలో రాజధానిని తరలించలేదని. దీని అర్థం అందరికీ తెలుసు. ఒక ఇటుక కూడా వేయలేదని వాళ్ళని అంటున్నప్పుడు మనం వేసామా లేదా మనం చూసుకోవాలి కదా. అక్కడ అడవిలాగా పెరగడానికి వీటన్నిటికీ మన బాధ్యత లేదా? చంద్రబాబు నాయుడు లేకపోతే ఊహలు చాలా దూరం వెళ్ళి ప్రపంచ స్థాయి రాజధాని దశల వారీగా ఇంత ఆర్థిక వ్యవస్థ అన్ని ఇక్కడి నుంచి రావాలి, నవనగరాలు కట్టాలి, వాటిలో అవాస్తవికత ఉండొచ్చు కదా. రాజధాని అయితే ఒకటి కావాలి కదా. శాసనసభలో అయితే మీరు వ్యతిరేకించలేదు కదా అంతకుముందు. కాబట్టి వాస్తవంగా చూడకుండా గతంలో బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటికీ శాసన మండలిలో, ఆయన నిజానికి లౌక్యంగా జాగ్రత్తగా మాట్లాడతారు. కానీ ఆయన కూడా శ్మశానం అది ఇది అన్నారు. ఈ మాటలన్నీ కూడా ప్రజలను కానీ రాష్ట్రాన్ని కానీ గాయపరచవా? ఇప్పటికే విభజన అయినటువంటి ప్రజలు అన్నీ అమరావతిలో పెట్టొద్దు అనే అభిప్రాయం ఉండొచ్చు. కానీ అదే సమయంలో ఒక రాజధాని అయితే కావాలి. మీరు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అమరావతి రాజధానికి మీరేం వ్యతిరేకత చెప్పలేదు, 3 రాజధానులు కడతామని చెప్పలేదు. ఇప్పుడు ఎవరు అడిగారు అది అంటే ఎవరు అడిగారు? ఇది మాత్రం మీ పొరపాటును పక్క వాళ్ళని తప్పులేని వారు తమ తప్పులేరు కదని వైసీపీ వాళ్ళు కొంచెం కూడా చూసుకోవద్దా? ఇప్పటికైనా కానీ మీరు మొన్న ఎన్నికల్లో దెబ్బతింటానికి అమరావతిలో మీరు చేసే నిర్వాహకాలు కారణం కాదా? అమరావతి అనేది అక్కడ స్థానికంగా తప్ప ఇతర చోట్ల ఏమీ ఎవరి ప్రభావం లేదని మీరు అంటారు. కానీ రాజధాని పూర్తి కాలేదు అన్నది ఒక రాజకీయంగా నష్టం కలిగించలేదా? అది పొరపాటు కదా. కాబట్టి ఇంకా ఇప్పటికి కూడా ఆ విషయంలో దిద్దుబాటు లేకుండా ఎంతసేపు అవతల వాళ్ళు తప్పులు చెప్పడమే కానీ తాము చేసిన కొండంత తప్పును వాళ్ళు చూసే పరిస్థితిలో లేరు. పైగా ప్రత్యామ్నాయం చూపించింది కూడా లేదు. అధికార వికేంద్రీకరణ వద్దని ఎవరన్నారు? వికేంద్రీకరణ అంటే అన్ని రాజధానులను తీసుకోవాలి. రాజధాని వికేంద్రీకరణ అని ఎవరు చెప్పారు? పాలనా వికేంద్రీకరణ, రాజ్య నిర్వహణ వికేంద్రీకరణ చేయాలి. కానీ అది కూడా చేయలేదు కదా. పారదర్శకత ఉందా? అసలు ఋషికొండలో ఎందుకు కట్టారో చెప్పారా పారదర్శకంగా? వీళ్ళ సంగతి నేను చాలాసార్లు మాట్లాడే ముందు కూడా మాట్లాడతా. కానీ వైసీపీ వాళ్ళ సంగతి ఏంటి? అందువల్ల అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇప్పటికైనా దాన్ని దిద్దుకోకపోగా ఇలా మాట్లాడడం వాళ్లకు రాజకీయంగా నష్టం, రాష్ట్రానికి నష్టం. ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన 33,000 ఎకరాలతో అయితే ఏమొస్తుంది మున్సిపాలిటీ అనేసరికి ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రపంచ స్థాయి రాజధాని అని మీరు అన్నది 33,000 ఎకరాలతోనే కదా. అప్పుడు మీరు మళ్ళీ విడత, 3వ విడత ఉంటుందని చెప్పారా? ఇప్పుడు దాదాపు అంత కావాలి, 2వ విడత, లేకపోతే మున్సిపాలిటీగా మిగిలిపోతుందని ఒక విధంగా ఇది బెదిరింపే. మీరు అదనంగా భూమి ఇవ్వకపోతే ఇది మున్సిపాలిటీ తప్ప నేను ప్రపంచ స్థాయి రాజధాని చేయలేనని మీరు చెప్తున్నారు. మీరు 2వ విడత గురించే మీరు చెప్తే మంత్రి నారాయణ గారు 3వ విడత కూడా ఉంటుంది అంటున్నారు. ఇంకా భూసేకరణ సరిపోతే నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది? ఇప్పటికి కూడా అప్పులు తప్ప సెల్ఫ్ ఫైనాన్స్
అని చెప్పిన ఈ మాట అంబటి రాంబాబు కూడా అన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ దానికి అదే స్వయం జనిత పెట్టుబడులు ఉంటాయని మీరు చెప్పిన వాళ్ళకి ఏమి వస్తున్నాయి? వస్తే కనుక ఇన్ని వేల కోట్ల అప్పులు, అది కూడా ప్రపంచ బ్యాంకు దగ్గర తెచ్చి వాళ్ళ షరతులకు మనం లోబడిపోవాల్సిన అవసరం ఏముంది? ఇంకా రైతుల సమస్యలు వాటి మీద నేను గతంలో మాట్లాడా. రిటర్నబుల్ ప్లాట్లు, కౌలు, జరీబు భూములు, గ్రామ కట్టాలు, ఇచ్చిన చోట కూడా భూముల్లో వాళ్ళు ప్రవేశించలేని పరిస్థితులు, జగన్ హయాంలో జరిగిన కొన్నిటి చక్కదిద్దడంలో ఆలస్యం, అన్నిటిని మించి అధికారులు గతంలో పోరాడిన మీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన జేఏసీ నాయకులను కూడా కనీసం పట్టించుకోకపోవడం, అవినీతి పెరిగిందని వాళ్ళు బహిరంగంగా ఆరోపించాల్సి రావడం, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? అందుకనే ఒక విధంగా అమరావతి రైతులు చాలా ఇబ్బందికరమైన అసంతృప్తికి, ఆవేదనకు వాళ్ళు గురై ఉన్నారు. వాళ్ళు చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే ఎలాగో బయటపడాలి. ఇప్పుడు అంబటి రాంబాబు అంటున్నారు అక్కడ భూముల రేట్లు పడిపోయాయని. మీరు చేసినప్పుడు ఏమైనా పెరిగాయా? కరోనా అంటారు కానీ కరోనాకు ముందు, కరోనా తర్వాత సంగతి ఏంటి? కాబట్టి నేను అనుకుంటాను రెండు పార్టీలు అప్పుడు ఇప్పుడు కూడా బాధ్యతగా వ్యవహరించడం లేదు. తెలుగుదేశం అంటే సరే అమరావతికి కట్టుబడి ఉన్నాము, అమరావతి ఏకైక రాజధాని అంటారు. మోదీ గారు అప్పుడు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. మొన్న నిర్మలా సీతారామన్ గారు ఆమె బ్యాంక్ స్ట్రీట్ పెట్టారు, బ్యాంకులకు శంకుస్థాపన చేశారు. బ్యాంకులకు శంకుస్థాపన చేయగానే ఆర్థిక పరిస్థితి బాగైపోతుంది. ఇప్పుడు బ్యాంకులు చాలా చోట్ల ఉన్నాయి, వాటి అంతటా కూడా బాగైంది. వస్తే మంచిదే. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అసలు? బీజేపీ అమరావతి కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటూ మీరు ఎందుకు కట్టలేదు బ్యాంకులు? ఇప్పుడైనా కడతారని గ్యారంటీ ఏముంది? అమరావతి అలా బాధ్యత లేకుండా కూటమి, ముఖ్యంగా బీజేపీ, తెలుగుదేశం, ఇటు వైసీపీ వాళ్ళు ఇంకా మేము పట్టినా కుందేడి మూడే కాళ్ళు అన్నట్టుగా అదే మాట్లాడాలి కానీ వెనక్కు తగ్గకూడదు అని వాళ్ళు ఉంటాం. దీనివల్ల నలిగిపోతున్నది ఎవరంటే రైతులు. వాస్తవికంగా కట్టండి, వాస్తవికంగా ఆలోచించండి, వాస్తవికంగా చెయ్యండి. అది ఇది అనుకుంటూ ఏది లేకుండా అయింది కదా. కాబట్టి ఇప్పటికైనా మీరు మొదటి విడత తీసుకున్న భూములకు న్యాయం చేయకుండా, రైతులకు న్యాయం చేయకుండా రెండో విడత, మూడో విడత అంటుంటే వాళ్ళ గుండెలో రాయి పడుతుంది కదా పాపం. వాళ్ళు ఎంతకాలం మోతుబరులు, స్థితిమంతులు, స్తోమత కలిగిన వాళ్ళు సరే, మామూలు బక్క రైతులు, చిన్న రైతులు, అది కూడా కాకుండా పనులు చేసుకొని పొట్ట పోసుకునే వాళ్ళు, కొద్దిపాటి భూమి చిన్న మడి చెక్క పెట్టుకొని కొన్ని పనులు చేసుకొని బతికే వాళ్ళు, చిన్న వ్యాపారులు, చేతి వృత్తిదారులు, వీళ్ళందరూ ఏమైపోవాలి? కాబట్టి అమరావతి ఎంత వేగంగా దశల వారీగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా. ఇప్పుడు గోడ కడుతున్నామంటే కూడా ఇంతవరకు ఇప్పుడు అవుతుంది, తర్వాత ఇప్పుడు పిల్లర్లు పడతాయి, ఆ తర్వాత ఇప్పుడు స్లాబ్ పడుతుంది, స్పష్టమైన భావం ఉంటుంది కదా. 2028 మార్చి అంటున్నారు, 3 ఏళ్లలో పూర్తి అవుతుంది అన్నారు. వస్తున్నాయి అంటే 2027 అయి ఉండాలి. కాదు, ఇప్పుడు 2028 ఏడాది పొడిగించారు. ఆ తర్వాత ఒక 6 నెలలు అయితే 2029 ఎన్నికలు అయిపోతుంది. అంటే అమరావతి మళ్ళీ ఎన్నికల అజెండా కాబోతుందా? చేయాలనుకుంటున్నారా? అప్పుడు కేంద్రంలో ఎలా ఉంటుంది? మోదీ ప్రభుత్వం అదనంగా ఏమి ఇచ్చింది? అప్పులు తప్ప. కాబట్టి ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. దీని పైకి ఎంత గొప్పగా చెప్పినా గతంలో బలపరిచిన మీడియా ఛానళ్ళు, పత్రికలు కూడా సిఆర్డీఏ పరిస్థితి గురించి, ఆలస్యం గురించి, అస్పష్టత గురించి చాలా అసంతృప్తికరమైన వ్యాఖ్యలు, కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు పునరాలోచించుకోవాలి. వైసీపీ కూడా ఇప్పటికైనా ఏంటి రాజధాని పట్ల మీ వైఖరి, మీ స్టాండ్ ఏంటి స్పష్టం చేయాలి.